సీఎం చంద్రబాబు తన 75వ జన్మదినోత్సవ వేడుకల కోసం కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నేడు రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. అక్కడి నుంచి విదేశీ పర్యటనకు వెళ్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎన్ఆర్ఎన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. యువతకు క్రీడల్లో అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట బస్టాండ్ సెంటర్ సమీపంలో గ్రామీణ పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. పొలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కూటమి నాయకత్వంలోని పార్టీలో ఒక సైనికురాలిగా పనిచేస్తానన్నారు. తిరుపతి జిల్లా తోటంబేడు పరిధిలో శివనాథపురం వద్ద నిర్మించిన టిట్కో గృహాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేలతో కలిసి తమ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. కృష్ణా జిల్లా పామరులో అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే. రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస బాబు సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు ఆయన ధన్యవాదాలను తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ ను ఎమ్మెల్యే రామాంజనేయులు అందజేశారు. ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ కనెక్షన్ అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయంలో అసత్య ప్రచారాలపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశారు. తన వీడియోలను మార్పింగ్ చేసి మద్యం సేవిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చర్యలను తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనరసింహ సూచించారు. ప్రభుత్వ దవాఖానాలో తాగునీటి సౌకర్యం, అవసరమైన చోట్ల ఫ్యాన్లు, కూలర్ల ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గరలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించారు. 5 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలకు డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలతో కలిసి భూపూజ చేశారు. విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్షాప్ విజయవంతంగా ముగిసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నాయకులకు వివిధ అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో బహిరంగంగా జరుగుతున్న తప్పుడు ఆధారాలపై కాంగ్రెస్ నేతలు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల విజయంపై టీజీఎంఆర్ఈఐఎస్ ప్రెసిడెంట్ మహమ్మద్ మస్తిదిన్ ఖురైషీ హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 200 కుటుంబాలు రోడ్డున పడ్డామని వెంటనే విధుల్లోకి తీసుకుని ఉపాధి కల్పించాలని కోరారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నిబంధనలు పాటించని లారీలను పోలీసులు నిలిపేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే గ్రానైట్ వాహనాలు బయటకు వెళ్లాలని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లు శ్రామిక జీవులకు వరంలా ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే నివేదికను మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర సర్వే చేశామని, 97.10% సర్వే పూర్తి చేశామని తెలిపారు. హైదరాబాద్లోని కేబీహెచ్పీ కాలనీలో తల్లి కూతురు అదృశ్యమయ్యారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది అరుణ రిత్విక ఇంటి నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్లోని బాలనగర్లో ఇంటర్ విద్యార్థి అదృశ్యమయ్యారు. ఫలితాల్లో 3 సబ్జెక్టులు తప్పారనే మనస్తాపంతో భానుప్రసాద్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఖమ్మంలోని మీసేవా కేంద్రాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మీసేవా ఏజెన్సీ పనితీరు ధృవీకరణ పత్రాల జారీ, ఫోన్పే లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు.
శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాడ్లపల్లి పేలుళ్లలో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కొక్కరి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. సమాజంలోని పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో పరిశుభ్రమైన పోషకాహార భోజనం అందించడమే అన్నా క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమన్నారు. గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్ లో డ్రగ్స్ పట్టుబడ్డం కలకలం రేపింది. కొందరు యువకులు బెంగళూరు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ ను తెప్పించి సేవిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బైక్ ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. పునర్విభజన పేరిట దక్షిణాదికి అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పిర్జాదిగూడలో కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో వేర్వేరు సంవత్సరాలలో ఒకే నెల ఒకే తేదీన 3 పిల్లలు పుట్టారు. దీంతో వీరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటును సంపాదించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలోని మాకులాలో శ్రీ వెంకటేశ్వర స్వామి పార్వేట కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను తిలకించారు. సికింద్రాబాద్ బోయిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు తనిఖీలను చేపట్టారు. ప్రజలకు శాంతి భద్రతల పట్ల భరోసాను కల్పించడమే లక్ష్యంగా తనిఖీలను నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా మంత్రి పొన్నంపై ఆరోపణలు చేయడం విస్మయాన్ని కలిగించిందని ఆంజనేయులు తెలిపారు. తమకు వారసత్వంగా వచ్చిన భూమిని తాము ఇష్టానుసారంగానే విక్రయించినట్లు ఆంజనేయులు చెప్పారు. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు స్థలంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అభివృద్ధికి ఎయిర్పోర్టు కీలకమని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఐష్ ఆయిల్ పోలీసులు పట్టుకున్నారు. బీరప్ప నగర్ కమ్మాన్ వద్ద ఆశిష్ ఆయిల్ అమ్ముతున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చరణ్ అనే విద్యార్థి కులం పేరుతో దూషిస్తూ కామెంట్ చేస్తాడని దళిత సంఘాల నాయకులు విద్యార్థులు ఆందోళనకు దిగారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని దుకాణదారులు, వీధి వ్యాపారుల నుండి అక్రమంగా మామూలు వసూలు చేస్తున్న వ్యక్తులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అక్రమ వసూల బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. అరైవాల వారోత్సవాల్లో భాగంగా రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రమాదరహిత నగరంగా తీర్చిదిద్దడంలో రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యుల పాత్ర అత్యంత కీలకమని పోలీస్ కమిషనర్ సజ్జనారన్నారు. హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. చిన్నతనం నుండే రోడ్డు భద్రత నియమాలపై అలవాట్లను పెంపొందించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో అగ్ని ప్రమాదాలపై అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కంగారు పడకుండా ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అధికారులు సూచించారు. హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద అరైవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న చిన్నారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసి రోడ్లపై పిల్లల భద్రత ప్రాముఖ్యతను వివరించారు. అంబర్పేటలోని మీ సేవ కేంద్రంలో ఏసీబీ సోదాలు చేపట్టారు. మీ సేవ కేంద్రంలోని కంప్యూటర్ ఆపరేటర్ల ఫోన్లు, కంప్యూటర్లో వినియోగదారుల అప్లికేషన్ ఫామ్లను తనిఖీ చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పై పోలీసులు నిఘా పెట్టారు. తాడి గ్రామానికి చెందిన అశోక్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో చందనోత్సవ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఆలయ యంత్రాంగం వెల్లడించింది. టికెట్ల కేటాయింపులు పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఈవో కోరారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని హంస గ్రానైట్ క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యి జారి పడ్డంతో 4 తీవ్రంగా గాయాలయ్యాయి.
కొమ్రమి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మధ్యలో గల రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న గుంతలను మట్టితో పుచ్చారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి ఈ ప్రోగ్రాంను చేసినట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. నల్గొండ జిల్లా అన్ముల మండలం హాలియాపట్నంలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని స్కూటీ ఢీకొట్టడంతో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. విజయనగరం పట్టణంలోని 200 ప్రాంతాల పోలీసులు ప్రత్యేకంగా మెగా వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో వాహన పత్రాలు సక్రమంగా లేని వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేశారు. గుంటూరు జిల్లా గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 19 నుండి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఆలయం నిర్మించి 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేకాన్ని నిర్వహించనున్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో అన్న క్యాంటీన్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రారంభించారు. పేదలు ఎవరో ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం నిర్వహించనుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా ఎక్స్పోర్టర్ రొయ్య రైతుల అసోసియేషన్ నాయకులు సమావేశమయ్యారు. ఆక్వా రైతు సమస్యలపై ఇరువురు చర్చించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరాదేవి సమావేశమయ్యారు. ఎమ్మెల్యే అధికారుల ఆదేశాలతో ఆసుపత్రుల్లో బైక్ స్టాండ్ ఏర్పాటు చేశామని, దీనిపై కమ్యూనిస్టు పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలను తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన యువనేత నారా లోకేష్కి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విలేజ్ ఆర్గనైజేషన్ సెక్రటరీలకు అందిస్తున్న స్మార్ట్ ఫోన్లను విజయనగరంలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలన్న లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ భూసేకరణ నిమిత్తం అధికారులు వచ్చారు. దీంతో స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చేదే లేదంటే స్థానికులు అడ్డుకోవడంతో అధికారులు వెనుతిరిగారు. నల్గొండ ఫ్లైఓవర్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. పనులను జూన్ నాటికి పూర్తి చేయడానికి అవసరమైన వనరులను సమీకరించి వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఖరీదైన మద్యాన్ని ఢిల్లీలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి సికింద్రాబాద్ లో అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2 లక్షలకు పైగా విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 నెలల నుండి గుంటూరు జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ ఓకల్ జిందాల్ అన్నారు. 100 వాహనాలు సీజ్ చేశామని, మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. విజయవాడలో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. యువకుల యొక్క తల్లిదండ్రులు డ్రగ్స్ గురించి తెలియచెప్పి యువకుల్లో అవేర్నెస్ తేవాలని అన్నారు. సూపర్ 6 హామీలు నెరవేర్చలేదని వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. అమరావతి అంటూ కమిషన్లు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు జావీద్ ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్లోని మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాల్హెచ్ యూనివర్సిటీ విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. సోషల్ మీడియా ట్రెండ్స్ వెంట పడొద్దని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ఒక ఘటన చూసిన వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకే ద్విచక్ర వాహనంపై ఏకంగా 6 ప్రయాణిస్తూ మృత్యువుతో పోరాటం చేశారు. తిరుపతి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో పైలట్ సాంకేతిక లోపం గుర్తించారు. టేక్ ఆఫ్ కాకుండానే రన్వేపై కొంత దూరం వెళ్లి తిరిగి విమానం వెనక్కి వచ్చింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ప్రకాశం జిల్లా దర్శి ఏపీ మోడల్ స్కూల్ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. జూనియర్ ఎంపీసీ విభాగంలో విద్యార్థిని షేక్ బాజీ బిజీకా 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ప్రతిరోజు సుమారు 500 మందికి కేవలం ₹5 నాణ్యమైన పరిశుభ్రమైన భోజనాన్ని అందిస్తామని తెలిపారు.
శ్రీకాకుళంలో జొన్న రైతులను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కలిశారు. 1 క్వింటా జొన్నకు 700 రూపాయలు రైతు నష్టపోతున్నాడని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ జయంతి వేడుకలు జరిగాయి. గోపాలకృష్ణ చిత్రపటానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పూలమాలలు వేసి నివారణ అర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఆక్వా సాగు, వరి సాగు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో మెరుగైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో స్థానిక ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్తో కలిసి మంత్రి సందర్శించారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ని సందర్శించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. వైసీపీ అధినేత జగన్ జువ్వలదిన్న పర్యటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు. జువ్వలదిన్న మత్స్యకార కుటుంబ సభ్యులు జగన్ ను తిరస్కరించారని విమర్శించారు. ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. రాజ్ ఠాకూర్ ఎప్పుడు శాంతియుతంగానే ఉంటారని, కార్యకర్తలు కష్టాలు చెప్పుకున్నప్పుడు పెద్దపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలా మాట్లాడి ఉండవచ్చన్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి శ్రీహర్ ని అరెస్ట్ చేయడం దారుణమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. జీవన్రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కాంగ్రెస్ పెట్టిన భిక్ష కారణంగానే జీవన్రెడ్డి ఈ స్థాయిలో ఉన్నారని, అవి మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు. పరిశ్రమల పేరుతో చిన్న సన్నకారు రైతుల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. జాగృతి అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ ను కాల్చి బూడిద చేసినా సరే ఈ పాపం పోదన్నారు. వరంగల్లో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు పర్యటించారు. ఢిల్లీ పిటిషన్పై రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సఫలమైందన్నారు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వం 90 కోట్లతో ఏర్పాటు చేయబోయే టంగల్ సంస్థ ద్వారా నిరుద్యోగులకు సరైన శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలను కల్పించబోతున్నామన్నారు. మంగళగిరిలో రామచంద్ర యాదవ్ నిర్వహించిన సభలో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. తెలంగాణ జనసేన ఇన్ఛార్జి శంకర్ గౌడ్ బీసీ వ్యక్తి అయిన తనను తెలంగాణ జనసేన ఇన్ఛార్జిని చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరోకు మళ్లీ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర హోంమంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు. తన విధేయతను, అంకిత భావాన్ని గుర్తించి మళ్లీ బాధ్యతలను అప్పగించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా కృతజ్ఞతలను తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పశువులు కొట్టడంలో రేషన్ బియ్యం డంప్ కావడం ఇప్పుడు జిల్లా చర్చనీయాంశంగా మారింది. పేదల కోసం ప్రభుత్వం పంపించే బియ్యం చివరకు పశువుల కొట్టాలు నిల్వ ఉంచడం కలకలం రేపుతుంది. తన ప్రమేయం లేని వివాదాల కారణంగా నలిగిపోతున్నానని సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. మధునాయక్, హిమాకాంత్ రెడ్డి, రమావత్ మధు, సిద్ధు, సుబ్బురావుపై డీజీపీకి ఫిర్యాదు చేశారని చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 20న మేడిగడ్డకు వెళ్లనున్నారు. బ్యారేజీని పరిశీలించి అనంతరం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పురస్కారాల నిర్వహణపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఏపీ వ్యాప్తంగా బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని డిప్యూటీ స్పీకర్ ట్రిబులార్ అన్నారు. చాలా మంది మహిళలను ప్రలోభపెట్టి మతం మార్చేలా చేస్తున్నారని ఆరోపించారు. అనకాపల్లి జిల్లా పరవడ ఫార్మాసిటీలో చెరువును అనధికారికంగా నిర్మిస్తున్నారని సిపిఎం నాయకులు ఆరోపించారు. ఆ ప్రాంతాన్ని సిఐటియు నాయకులతో కలిసి పరిశీలించారు. సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పి రంగారావుకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ నాయకులు ర్యాలీ చేపట్టారు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపాలెంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. అటవీ శివారు ప్రాంతంలో లేగదొడపై చిరుత దాడి చేసి చంపింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరు చర్చించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామ పంచాయతీ సంపూర్ణ మద్యపాన నిషేధం దశగా అడుగులు వేస్తోంది. గ్రామంలోని బెల్ట్ షాపులను రద్దు చేస్తూ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఖానాపూర్ ఎస్పీ రాహుల్ గైక్వాడ్ ఎంఈఓ సంధ్యారాన్ని సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో విద్యార్థులు వాహనదారులతో కలిసి మానవహారం నిర్వహించారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. ఏప్రిల్ 22 నుంచి సమ్మెకు ఆర్టీసీ పిలుపునిచ్చింది. 32 డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ డిమాండ్ చేస్తుంది. కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్ 8వ తరగతి విద్యార్థిని శ్రావణికి గుండెపోటు వచ్చింది. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలను పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.